గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. You are great. Thanks, sir. Sure, sure. Welcome. Just a moment, please. Yeah. చిన్న ఆటోగ్రాఫ్ ఈ ఆటోగ్రాఫ్ నాకేమిటా చేతి మీద ఆటోగ్రాఫ్ అడిగితే నాకేమిటా ఏమిటా నువ్వు హరిశ్చంద్ర ask him to get out. ఏమిటా వాడి గొప్ప పెద్ద పోజు వాడును ఆప్తాలు ఒక చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే అందులో నేను ఇవ్వనంటాడా పైగా తోసి పారేస్తాడా ఊరికే పెరం మీద పోపులా చెటపట్లు ఆడిపోకండి నానా ఎవరా నీకు నాన్న అదే నానా నేను నీకంటే పొడుగ్గా ఉన్నంత మాత్రాన నేను నీ కొడుకులు కాకుండా పోతానా నువ్వు నా తండ్రి కాకుండా పోతావా? అర్థమైంది కదా నేను నీకు జన్మనిచ్చిన తండ్రిరా అలాంటిది ఓ చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే ఇవ్వా అసలు ఈ కప్పు పప్పలేదు తప్ప అబ్బో అలా కదన్నా ఆ ఆడవాళ్ళ మధ్య నువ్వు నలిగిపోతావని. అంటే ఆడవాళ్ళు నాకంటే ముఖ్యమా నీకు నేచురల్ గా మా కుర్రాళ్ళకి అంతే కదా బాబాయ్. ఏంటి? అరే, అసలు నాన్న ఆవేశం మీద ఉంటే అలా ఎక్కేస్తావేంట్రా? నిజం చెప్పడం నా వీక్నెస్ అని నీకు తెలుసు కదా విజయ్. సరేలేరా. ఇదంతా నాకు అనవసరం అసలు నాకు ఆటోగ్రాఫ్ ఎందుకు ఇవ్వలేదు చెప్పు ఏంటన్నా ఒక కొడుకు తండ్రికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం అది అవమానం. అవమానం మరి అది అవమానం కాదురా గొప్ప అవకాశం అంతమంది జనం మధ్య కన్న కొడుకు దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునే అదృష్టం ఎంతమంది తండ్రులకు ఉంటుందిరా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్. థ్యాంక్ యూ నాన్న. ఏంటి వీడు బోర్ నేడుస్తున్నాడు ఏమైంది బాబు మీ కమనీయ అనుబంధ దృశ్యాన్ని చూస్తుంటే ఎక్కడో అట్టడుగున ఉన్న నీళ్లు ఉర కుహరంలోంచి పెళ్ళుపికి కళ్ళలోంచి వరదలై ప్రవహిస్తున్నాయి విజ్జి. అవి ఇంకుపోయేదాకా అలా ఏడుస్తూ కూర్చో. నువ్వు రా నాన్న. అదిగో మన గ్యాంగ్ మ్యూజికల్ హార్న్ అక్కడ వాయిస్తుంటే గ్యాంగ్ లీడర్ నువ్వు ఇక్కడ ఉంటే ఎలా విజ్జి? Thank you. ఏంట్రా అందరూ గుంపుగా వచ్చేసారు? విజయ్ బాస్కెట్ బాల్ లో గెలిచిన సందర్భంగా మనం అందరం పొలవమంటూ ఎటైనా వెళ్ళి పార్టీ చేసుకుందాం. Sure. టెలిగ్రామా ఎవరు బకెట్ అండేశారో ఏంటో. విజయ్ రేపు బెంగళూరు మైల్ అనిత వస్తోంది. Is it? Oh, I'm very happy. Sorry friends, ఈ రోజు మన పార్టీ క్యాన్సిల్. అదేంటి ప్రోగ్రామ్ మార్చేసావు? అనిత వస్తే విజయ్కి ఎవరు అక్కర్లేదు. అంతా అనితమయం, అనితే లోకం. ఎంతకీ అనిత ఎవరు? పదండి అమ్మాయి గారే. ఏంటి అమ్మాయి గారే
బాయ్ ఫ్రెండ్ గురించేనా? నీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకునే ఎక్స్పీరియన్స్ ఇదే మరి. ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్. స్టేషన్ కి తప్పకుండా రావాలే, రాలేదేంటి? ఆ టైమింగ్ మర్చిపోయి ఉంటాడులేండి. నీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడ ఇరుక్కుపోయి ఉంటారు. నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఆయన తప్పకుండా వస్తారులేండి. ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసు కదా, కాస్త ముందు బయలుదేరద్దు. రాని చెప్తాను. వస్తే ఏం చేస్తారు ఏంటి? చెమేలేస్తారు అంతే కదా. నీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అలాగే అంటారు కానీ రాగానే ఎగిరికి అంతేసి వాటేసుకుని మనిషిని ఉక్కిరి బిక్కిరి చేశారు. నన్ను కొట్టారేంటి? ఈ సౌండింగ్ నాది కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్స్పీరియన్స్. సారీ ఓకే. ఇప్పుడే రావడం. నేను వచ్చి చాలాసేపు అయింది. మరి కనపడలేదే? కావాలనే కనపడలేదు. ఆ, నేను నీకు కనపడకపోతే అప్పుడు నువ్వు పడే టెన్షన్, ఆ టెన్షన్ లో నీకు వచ్చే కోపం, ఆ కోపంలో నువ్వు పెట్టే బొంగమూతి ఏడు మొహం చూద్దామని చిన్న డెకరేషన్ ఇచ్చాను. విజయ్! ఓకే చాలా తొమ్మిది కానీ ఎక్స్పీరియన్స్. త్వరగా ఫాలో అయిపో. ఇదో కొత్త ఎక్స్పీరియన్స్. అమ్మో. రండి బాబా రండి. అందమైన నాకు కూతురు వేసిన అందమైన పెయింటింగ్స్. ఇది ఫుల్ బాటిల్, ఇది హాఫ్ బాటిల్, ఇది క్వార్టర్ బాటిల్. అమ్మా అన్న కూతురు వేసిన ఈ పెయింటింగ్ నేను డబ్బు కోసం అమ్ముకోవట్లేదు, మందు కోసం అమ్ముకుంటున్నాను. ఇది ఫుల్ బాటిల్, ఇది హాఫ్ బాటిల్, ఇది క్వార్టర్ బాటిల్. రండి ఇంకా ఏంటి నువ్వు చేస్తున్న పని? అయ్యోనమ్మా మందు కొట్టడానికి డబ్బులు లేవు, అందుకని నువ్వు వేసిన పెయింటింగ్ నమ్మేసుకుంటున్నాను. ఇది ఫుల్ బాటిల్, ఇది హాఫ్ బాటిల్, ఇది క్వార్టర్ బాబు. వెళ్ళిపోతాయి బాబు, ఇంకా తీసుకోండి చెప్తాను. మందే మంది అసలు నువ్వు కన్న తండ్రివేనా? కూతురు మంచిగా చూస్తుంది పోయి నీకు డబ్బు అవసరం చూడాలా ఇంటికి వచ్చి గోల్ చేస్తావా? పైగా తనేసిన పెయింటింగ్స్ నీ తౌడు కోసం అమ్మాని చూస్తావా? నా కూతురు పెయింటింగ్స్ నా ఇష్టం. పెయింటింగ్స్ ఏంటి అవసరమైతే కూతురు నమ్మేస్తాను. మంచి బేరం ఉంటుంది చూడు. పిచ్చి పిచ్చి కూతురు చూస్తే. అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? చచ్చిపోయిన మీ అమ్మ గుర్తొచ్చిందా? అమ్మ చచ్చిపోయినందుకు కాదు, నువ్వు బ్రతుకున్నందుకు ఏడుస్తున్నాను. నువ్వు ఏడితే నాకే ఏడిపోతాను. ముందు ఆ దుఃఖాన్ని తట్టుకోవాలంటే నేను మందు కొట్టే 100 రూపీస్, కొన్ని 70, కొన్ని 50, కానీ 25 అయ్యమ్మా కళ్ళు లాగా చెప్తాను. సిగ్గులేని జన్మ. తీసుకా. సిగ్గులేదు తిట్టినా పర్వాలేదు, వెగుడు సొమ్మిచ్చాడు. ఇదే గ్రేట్ మ్యాన్. మీ నాన్న మాటకు బాధపడుతున్నావా? ఆ తండ్రి కడుపున ఎందుకు పుట్టానా అని ఫీల్ అవుతున్నాను. అది ఎప్పుడు ఉండేదే కదా. డోంట్ వరీ, నువ్వు లోపలికి వెళ్ళి రిలాక్స్ అవ్వు. కమాన్ కదా, నేను బయలుదేరుతాను. ఎక్స్క్యూజ్ మీ సార్. క్షమించాలా? క్షమించాల్సినంత తప్పు నువ్వేం చేసావమ్మా? సార్ నా పేరు అనిత. అది తప్పు కాదే. నేను పెయింటర్ సార్. అది అసలు తప్పే కాదు. సార్ రేపు జరగబోయే ఆర్ట్ ఎగ్జిబిషన్ లో నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను సార్. ఇది ఖచ్చితమైన తప్పు. ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది. ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తానంటే ఎలాగమ్మా? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈసారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో. నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయొద్దు కానీ. బెటర్ లక్ నెక్స్ట్ టైం. నష్టపెడుతున్నావు. దొడ్డు బాబాయ్, ఈ డైమండ్ హౌస్ వేస్తే విశేషం అయిపోతుంది. నిజం చెప్పిన ఏమంది చెడగొట్టావు కదా. అయ్యో హరిశ్చంద్ర, ఈ నిజం చెప్పే నీతి గుణం నాకెందుకు ఇచ్చావు తండ్రి? బోడి టైం అయిపోయిందట. నా పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేయడానికి ఒప్పుకోనంటే ఒప్పుకోనన్నారు. ఒప్పుకోకపోవడమే మంచిది. విజయ్, నీ స్థిరాభిప్రాయం వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటి? అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు. ఆ. అనిత పెయింటింగ్స్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే కనుక నడుస్తూ ఉంటుంది. అందుకే ఒప్పుకోకపోవడమే మంచిది. ఏంటి నా పెయింటింగ్స్ పిచ్చి గీతలా? లేకపోతే గొప్ప కళాఖండాలు అనుకున్నావా? నువ్వు అలాగే చూస్తూ ఉండు, ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందిరా. తనకొచ్చే పేరేమో గాని తను వేసిన పెయింటింగ్స్ కు మాత్రం భలే పేర్లు పెట్టదు. చెప్పు 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 చెప్పు. గూడు లేని గుడ్డు, ఆహా, కొట్టిపోయిన గొడ్డు, ఓహో, వదిలిపోని జిడ్డు. ఇది సూపర్. నువ్వు నోరు మూయి. ఈ పిల్లలు లడ్డు లేదా బాబు? అదే ఉంది బాబు. జాము లేని బ్రెడ్ ఉంది. ఆహా, నోరు ఊరిపోతుంది. నాకు ఒళ్ళు మండిపోతుంది. అబ్బబ్బా, ఏదో వచ్చేసి ముందు అమ్మాయిని కూల్ చేయరా. అలాగే నాన్న, నీ మాట నేర్పు కాదన్నాను. ఈ ఐస్ వాటర్ చలితే అదే పులే. నేనెంత disappoint అయి ఉంటే ఆహా. ఓదార్చకపోగా నన్ను ఏడిపిస్తావా? బాయ్. ఆగమ్మా, అమ్మ ఆగమ్మా. సారీ అంకుల్, నేను ఇక విజయ్తో మాట్లాడను. నాకు అంత దృష్టమా? ఎందుకు ఆ అమ్మాయిని అలా ఏడిపిస్తావు? ఏడుస్తున్నప్పుడు తన మొహం చూసావా ఎంత అందంగా ఉంటుందో దానికోసం. అనిత Don't talk to me. Get out. విజయబాబు అనితమ్మల జంట కన్బా బత్తల్లాగా మేగడా ఉలవచారులాగా భలే ఉందండి. గుడ్ ఈవినింగ్. ఎహెహె. అనిత 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 తలుపు తీయి ప్లీజ్. నేను నీతో మాట్లాడను. అనిత మర్యాద తలుపు తీయకపోతే నేను ఇక్కడి నుంచి దూకేస్తా. దూకు, పైకి ఎగిరి దూకు. అనిత, నేను నీతో ఒక ఇంపార్టెంట్ పని వచ్చాను. పిచ్చి గీతలు గీసుకునే
నాతో నీకేం పని? ముందు తలుపు తీ చెప్తాను. తీయను తీయను తీయను. అనిత, నువ్వు నాతో వస్తే నిన్ను మంచి చోటుకి తీసుకెళ్తాను. నీతోనా? నేనా? ఇప్పుడే కాదు ఎప్పుడు రాను. ఇట్స్ ఓకే. ఈవేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నీకు ఇష్టమైన బాపు గారు వస్తున్నారు. బాబు గారు వస్తే బాబు గారా? నన్ను కూడా తీసుకెళ్ళవా? విజయ్, ఒక్క నిమిషం ఆగు. నన్ను కూడా తీసుకెళ్ళవా? విజయ్ ప్లీజ్, లైఫ్ లో ఒక్కసారి ఆయన చూడాలని ఆశ. నన్ను కూడా తీసుకెళ్ళవా? మరి నాతో రానున్నావుగా? పొరపాటున అన్నాను. అయితే నా కాళ్ళు పట్టుకో. అంతేనా? సారీ మా బుజ్జి కదా, మా బంగారు కదా. ఓకే. 2 minutes రెడీ అవుతాను. విజయ్, నిజం చెప్పు, నా పెయింటింగ్స్ కన్నా బాగున్నాయా ఇవి? ఎవరు పెయింటింగ్స్ వాళ్ళు గొప్పగానే ఉంటాయి. అంటే పద. ఏ కలర్స్ వాడారు? యూజువల్ గా బ్లూ ఎల్లో కలిపితే గ్రీన్ వస్తుందిగా మేడం, బట్ నేను ఆరెంజ్ వైలెట్ లెమన్ ఎల్లో కలిపేసి ఈ టింట్ రప్పించాను. వెరీ నైస్. థ్యాంక్ యూ. అనిత, ఇక నీ పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేసి నాతో అబద్ధాలు ఆడుతున్నావా? అంటే నీ దగ్గర ఈ డెకరేషన్ కూడా ఉందేంటి? నా పెయింటింగ్స్ ఇక్కడ? ఎస్. ఏ జోక్ చేస్తున్నావా? నేను కాదు, నువ్వు చేస్తున్నావు. రైట్. ఏమిటిది? చూడు. విజయ్, విజయ్ వాట్ ఇస్ దిస్? నా పెయింటింగ్స్ ఇక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలీదు. అంటే నీకు తెలియకుండానే మీ ఇంట్లో ఎగురుకుంటూ వచ్చేస్తాయా? నేను ఫుల్లా కనబడతా నీకు? ప్లీజ్ బిలీవ్ మీ, అదే నాకు అర్థం కావడం లేదు. అదే అక్కడ ఫిక్స్ అయ్యి. ఏయ్ అదిగో, ఆయన ఎగ్జిబిషన్ ఆర్గనైజర్. ఆహా. వెళ్ళి అడుగుదావరా? నాకేం పని, నువ్వు వెళ్ళి అడుగు. ఐ వుడ్ లైక్ టు బైట్. ఐ సీ. పేజెస్ తీసుకెళ్ళండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్. ఆ రోజు నాతో కుదరదు అన్నారు, మరి నా పెయింటింగ్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి? అదే, నువ్వు వెళ్ళాక విజయ్ వచ్చాడు. విజయ్? ఆ, నీ పెయింటింగ్స్ అని ఎలాగైనా ఎగ్జిబిట్ చేయమని నన్ను కోరాడు. నేను కుదరదన్నాను. ఆఖరికి ఢిల్లీలో ఉన్న మా ఎండి గారికి ఫోన్ చేశాడు. ఆయన కూడా చేతులు ఎత్తేశాక స్పాన్సర్స్ ని పట్టుకుని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేయించాడు. టోటల్లీ హీ మూడ్ ఎర్త్ అండ్ హెవెన్ టు మేక్ ద షో. ఈ క్రెడిట్ అంతా విజయదేనమ్మా. విజయ్, నిన్నేమనుకోవాలో తెలియటం లేదు. అప్పుడప్పుడు టేస్ట్ చేసి ఏడిపిస్తావు. అంతలోనే నాకు కావాల్సిన సాయం చేసి సర్ప్రైజ్ చేస్తావు. Really, you are. You get so much for me. It's okay. Hey, come on. Anita, అందరూ చూస్తున్నారు. Hey, cheat it. No, relax. Come on. Come on, Anita. Cheer up. Come on, give me 5. Thank you. Keep it up. Come on, relax. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ పోటీలో చాలా మంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళందరికీ మా కంపెనీ తరఫున ధన్యవాదాలు. పోతే ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్, మొట్టమొదటిసారిగా తన పెయింటింగ్స్ ని ఎగ్జిబిట్ చేసిన మిస్ అనిత. గివ్ హర్ ఎ బిగ్ Thank you, sir. Thank you very much. Hey, great. నానా, ఏంటి నాన్న? అనితని లంచ్కి రమ్మన్నాను, వచ్చిందా? రావటం అయింది, తనే వంట చేస్తానని నడుము బిగించి వంటింట్లో దూరటం అయింది. అనిత వంట? ఆ నాన్న, నాకెందుకు నాన్న ఇంత అన్యాయం చేస్తావు? అన్యాయమా? నేను నీకేం ద్రోహం చేశాను? నువ్వు ప్రాణత్యాగం ప్రాణత్యాగమా? అనిత అంటున్నావు? నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మా నాన్నకి వివరిస్తున్నా. నాన్న, ఆ. ఎవడైనా సరే కత్తితో పొడిచాడు అనుకో, ఆ.
చచ్చిపోతారు, ఆ. బాంబు పేలి చచ్చిపోతారు, ఆ. యాక్సిడెంట్ అయిపోతారు. ఆ. కానీ అదేం తమాషాను, ఆ. అనిత వంట తింటుంటే ఆ. మధ్యలో నుంచి ఏ బాధ లేకుండా హాయిగా టపాకట్టారు. అమ్మో, అంత టాలెంటా? అయ్యో చాలా టాలెంట్. నువ్వే నన్ను ఎగతాళి చేయక్కర్లేదు. ఏదో ఆడ మనుషులే నిల్లు కదా అని కమ్మగా వండి పెడదాం అనుకున్నాను. అదెంత బుద్ధి తక్కువ నాకు ఇప్పుడు అర్థమైంది. నీ బాడీ నచ్చి నాకేం అక్కర్లేదు. నేను వెళ్తున్నాను. ఏయ్! గుడ్ బై. అరే, అమ్మాయి, అమ్మాయి, బాయ్. అమ్మాయి, అరే, ఆపరా, అరే, తను అమ్మాయి. ఎలా ఆపాలో నాకు తెలుసు నాన్న. నువ్వు బాపు గారితో దిగిన ఫోటో. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి No, 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 hey, hey. Come on, అరే, come on. చూడరా, అరే, ఆ ఫోటో చూడరా, అరే, ఏమ్మా, అరే, అరే, ఏమ్మా, దూకదు, అరే, పడిపోతావు. దూకి నాన్న, తన heart rate ఆడపిల్ల great కదా. రే, తప్పు రా, రా, jump చేయి, come on. Hey, hey, hey. Okay, okay, okay. Hey, hey, hey. Come on, you chicken, buck, buck, బయటికి రా. Okay, ఏం చేస్తావు చేసుకో. నిన్ను Hey, hey, అమ్మా! అమ్మా, నాన్న కొడతావా నిన్ను? నాన్న, ఉంగు. మీరే పడండి. నాన్న, don't kill me. Going mad? I'll kill you. మర్యాదగా నా ఫోటోలు నాకు ఇవ్వు. ఓ. ఇవ్వు. ఏయ్, ఇదిగో, ఇవ్వమంటుంది. ఇవ్వు. Oh. ఈ ఫోటోలు చూస్తుంటే నాకు గాల్లో తేలుతున్నట్టుంది. నాకు మాత్రం పర్వతాలు మోస్తుంటావు. నిన్ను సారీ సారీ. ఐ లవ్ దిస్ విజయ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. నేను ఎలా ఉన్నా చెప్పు. బాపు గారి పక్కన ఓ ఎర్ర కోతి పిల్ల లేవు. సారీ సారీ సారీ. అమ్మాయి గారు పాలండి, అబ్బాయి గారు సేమియా అండి. మీరు పంచదార వేసేసారంటే నేను జీడిపప్పు యాలిక్కాయలు వేసేసి పాయసం తయారు చేసి వచ్చి అనిపిస్తుందండి. నీ భావన నాకు అర్థమైంది కానీ ఆ. నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు, ఆ. మిగతా గ్రంథం నేను నడిపిస్తా. నాన్న, ఏ నాన్న, మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా. ఆ ముచ్చట కూడా జరిపించేస్తే. ఏమొచ్చుటానా? అది ఏమిటో అది? నువ్వు నేను చెప్తున్నా కదా. ఏం లేదురా, మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని. పెళ్ళా? ఆ. ఎందురా ఎందురా అలా పగలబడి చూస్తున్నారు? నేనేమన్నా దోచేశాను ఇప్పుడు? ఒరేయ్ నాన్న, చెప్పబాయ్. కొంపదీసి మేము ఇద్దరం లవర్స్ అనుకుంటున్నావా? ఆ, పిచ్చి నాన్న, జోక్ కాబట్టి ఏంటి? అంటే మీరిద్దరు ప్రేమించుకోవట్లేదా? ప్రేమ. అరే, మళ్ళీ నవ్వుతారు. ఓకే. ఆపండ్రా. మరి మీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కదా, ఫ్రెండ్షిప్ క్లోజ్ గా మూవ్ అవుతున్నారు కదా. ఫ్రెండ్షిప్ అంటే అన్నా చెల్లెలు టైపా? కాదు. పోనీ అక్కా తమ్ముడు టైపా? కాదు. అయ్యి బాబోయ్, ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి? అసలు అది ఎలా కుదురుద్దండి? మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అదో దారి, ఆ. ఆడ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దారి. ఆ. ఇది ఏది కాకుండా ఆడ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే ఆ, నాకేం అర్థం కావడం లేదండి. ఒరే మట్టి బుర్రా, నీకు అర్థం కాదు కానీ వెళ్ళి పని చూసుకోపో. వాడే కాదురా, కాదు మరి. ఆడ మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఏ ఫ్రెండ్షిప్ మాత్రం బంధం కదా. ఇన్ఫాక్ట్ తన భావాలు నాకు నచ్చుతాయి, నా భావాలు తనకు నచ్చుతాయి. వీఆర్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్. ఫ్రెండ్స్ అని మీరు చెప్పుకున్న సొసైటీ నమ్మదురా. సొసైటీ నమ్మించాల్సిన అవసరం మాకు లేదు. ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం. మీకు ప్రాబ్లం కాదురా, నాకు ప్రాబ్లం. మీకు ప్రాబ్లం ఏంటి అంకుల్? ఏం లేదమ్మా, ఇన్నాళ్ళు నువ్వు నా కోడలు అవుతావని మురిసిపోయాను. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అవటం వల్ల అది కుదరటం లేదు. ఇప్పుడు వీడికి పెళ్ళాన్ని ఎక్కడ వెతకాలని. డోంట్ వరీ అంకుల్. విజయ్ కి పెళ్ళాం ఎక్కడో పుట్టే ఉంటుంది. హలో పెళ్ళాం. ఏయ్, స్టాప్ ఇట్. అంకుల్, మీకు కోడల్ని తెచ్చే బాధ్యత నాది. వస్తున్నాను మేడం. ఇదేమన్నా చేపల మార్కెట్ అనుకున్నావా? ఉండవే బాబు. చుట్టూ వెళ్తున్నావు ఏంటి బాసు? ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని అలా ఉండిపోయావు. బాక్స్ బద్దలైందా? నా బ్రహ్మచర్యమే భద్రైపోయింది. అనగా గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా కార్ లో వెళ్తున్న అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ ఇచ్చేసింది. అర్థమైంది నా బ్రతుకు. ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా. ఆ కారుతోలే పొట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుద్దుతూ ఉంటాడు. వాడికి వల వేస్తా, ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా. నీ రెస్ట్లెస్నెస్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏమిటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా బావని. వావ్, డబుల్ వావ్. అసలు ఫస్ట్ డెకరేషన్ లోనే నేను ఢామ్ అని పడిపోయానంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. మ్మ్. ఏయ్! ఏయ్! అంత బాగుందన్నావు కదా. మ్మ్. ఒకవేళ ఛాన్స్ దొరికితే
డెకరేషన్ చేస్తావా ఏయ్ చిచ్చి ఏయ్, కనీసం ముద్దైనా ఇస్తావా ఏయ్, ఛీ, ఏరా మాటలు నేను తను లవ్ చేస్తానేమో డౌట్ గా ఉందో డెకరేషన్ బాగా కుదిరితే నా లైఫ్ పార్ట్నర్ గా చేసుకుందామని ఆశపడ్డా Come on, yaar. Very nice. థ్యాంక్ యూ ఓకే మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో, కల్చర్ ఏంటో, హాబీస్ ఏంటో వివరంగా తెలుసుకుంటాను. అడ్రస్ చెప్పు. ఆ అడ్రస్ తెలుసుకోమని మన హరిని మార్కెట్ కి పంపించాను అయితే మట్టి కంపు కూడా హలో ఎక్స్క్యూజ్ మీ చేతిలో ఏమిటి చేపలు చేపల చాలా బాగున్నాయి అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి? నిన్న మీరు హోండా కారులో ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ కి వచ్చాను. ఆ పిల్ల పేరేంటి, అడ్రస్ ఏంటి, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి. చేతి అలాగే చేపలు లోపల పెట్టొచ్చు చెప్తా. ఆ, నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా? అడ్రస్ అడిగితే డ్రెస్ మార్చుకుని వస్తున్నాడు. ఓ, ఇది మీ సంప్రదాయమా? మరీ అంత వినయం అక్కర్లేదు, వివరాలు చెప్తే చాలు. టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా? మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా? నేను చచ్చినా చెప్పను. అబ్బా అబ్బా అబ్బా, అబ్బా అబ్బా. ఏరా, మా అమ్మాయి గారు రేపు ఉదయం 10 గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా? టైటానిక్. ఆహా.